హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుష్మా గారు మెయిల్ చేశారు రాజు గారు వనస్థలిపురం నుంచి. ఓకే. కాలీఫ్లవర్తో ఏదైనా చైనీస్ వెరైటీ చేసి చూపించమని అడుగుతున్నారు. కాలీఫ్లవర్తో చైనీస్ వెరైటీస్ చాలా మందికి ఇష్టమైంది ఏంటంటే 65. ఓకే, గోబీ 65 చాలా ఇష్టం. కానీ స్నాక్ అయిపోతుంది కదా, స్నాక్ అవుతుంది. మనకి మెయిన్ కోర్స్. చిల్లీ గోబీ చేద్దాం, అంటే కొంచెం గ్రేవీ టైప్లో చేద్దామండి. ఓకే, సో ఫ్రైడ్ రైస్ అలాంటి వాటికి నూడిల్స్లో కూడా కాంబినేషన్లో తీసుకోవచ్చు, ఇది బాగుంటుంది. ఓకే, మరి చిల్లీ గోబీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిల్లీ గోబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, చిల్లీ గోబీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం కాలీఫ్లవర్ ఉడికించి పెట్టేసుకున్నాం కదా, సో హాఫ్ డన్ అయితే సరిపోతుందండి మనకు. మిగతాది మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అక్కడ మిగతాది ఉడికిపోతుంది. సో దానికి ఒక బ్యాటర్ రెడీ చేసుకుందాం. సో దీనికోసం మైదా, ఓకే, దీంట్లోనే కొద్దిగా కార్న్ ఫ్లోర్ అండి, కొద్దిగా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా మిరియాల పొడి. సో ఒకసారి బాగా కలిపేసుకొని నీళ్ళు పోసి మనం జారుడుగా కలుపుకోవాలండి. సో మనకి చైనీస్ ఐటమ్స్కి దేనికైనా మైదా అనేది ఇంకా కంపల్సరీ కదా. మైదా, కార్న్ ఫ్లోర్ అండి. సో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకుందాం. సో ఉట్టి కార్న్ ఫ్లోర్లో ముంచి కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు రాజుగారు, కావాలంటే చేసుకోవచ్చు అండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. సో ఉండలు లేకుండా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. సో ఇది మనకు కొంచెం వెట్ టైప్లో వస్తుందా? అవునండి. సో ఇది రైస్ ఐటెంలో కానీ లేదా నూడిల్స్ కానీ వాటి కాంబినేషన్లో తీసుకోవచ్చు. ఓకే, ఓకేనా? ఓకేనండి. సో దీంట్లో సో గోబీ ముక్కలు వేసేసుకోవాలి. ఓకే, సో కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే బాగుంటాయేమో కదా మనకి ఇలాంటి వాటికి. అవునండి. సో ఇది మనం కావాల్స్తే స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు, డ్రైగా కట్ చేసేసుకొని. ఓకే, సో కాస్త మునిగేట్టుగా మనం అలా టర్న్ చేస్తూ ఉంటే లోపల వరకు కూడా బ్యాటర్ వెళ్తుంది. సో బాగా ఫ్రై అవుతుందండి. ఓకే, ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో మనకి జస్ట్ ఆ కాలీఫ్లవర్కి అంతా ఇది ఒక కోటింగ్లో వచ్చేస్తుంది అంతే కదా. అవునండి. సో ఎక్కువ బజ్జీల టైప్లో అంటే పైన కొంచెం ఒక లేయర్ పల్చటి ఒక లేయర్ వస్తే చాలు. యా, సో ఈ మైదా అనేది కూడా ఎక్కువ గట్టిగా కాకుండా కొంచెం ఇట్లా ఈ దీంట్లో కలుపుకుంటే బాగుంటుంది అనుకుంటా. ఎస్. సో ఇవి వేగితే మనకు మిగతా ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. ఈ గోబీ కొంచెం టైం తీసుకుంటుంది మనకి, డీప్ ఫ్రైలో అయినా కొంచెం టైం టేకింగ్ ఇది. సో కాస్త ఉడికించేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం ఫాస్ట్గా తొందరగా అవుతుంది. సో ఆయిల్ అనేది కూడా కొంచెం మనకు తక్కువగా పీల్చుకుంటుంది అనమాట ఓకే, ఉడికించడం వల్ల. సో సేమ్ మనం 65 చేసుకున్నా సో ఇదే మెథడ్లో కొంచెం ఉడికిచ్చేసి చేసుకుంటే బెటర్ అండి. ఓకే, ఓకే, ఓకే. సో ఇది కొంచెం వేగితే మనకు మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఎలాగో కాస్త టైం ఉంది కదా, మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. జలుబుతో బాధపడేవారు 1 కప్పు గోరువెచ్చని నీటిలో కొద్దిగా తులసి పొడి, కొద్దిగా తేనె కలిపి పరగడుపునే తాగాలి. ఇలా 5 రోజుల పాటు చేసినట్లయితే జలుబు నుంచి మంచి రిలీఫ్ వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఇంకా కొద్దిగా కావాలండి, కలర్ కొంచెం లైట్గా కలర్ కాసేపు అయితే వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని అటువైపు మార్చేసుకున్నాం, మిగతా ప్రాసెస్ ఇక్కడ చేసుకున్నాం. సో దీంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. సో ఇక్కడ మనం కొంచెం అంటే చిల్లీ గోబీ చేసుకుంటాం కదా, కొంచెం కారంగా ఉంటుంది. దాంట్లో కొంచెం పులుపు కూడా యాడ్ కావాలి అనుకుంటే కొంచెం వెనిగర్ వేసుకోవచ్చు మనం. సో ఆ స్పైసీనెస్ కి తగ్గట్టుగా హాట్ అండ్ సౌర్ అలా మనం తింటూ ఉంటాం కదా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు. సో అలా కూడా కొంచెం జస్ట్ వెనిగర్ వేసుకోవడం వల్ల మనకి కొంచెం చేంజ్ అవుతుంది టేస్ట్. ఓకే, సో దీంట్లో
సన్నగా తరిగిన అల్లం, ఓకే. అలాగే తరిగిన వెల్లుల్లి, చిల్లీ పేస్ట్ అండి. ఓకే. సో ఎండుమిరపకాయలు నానబెట్టేసి పేస్ట్ చేసేసుకోవాలి. సో మనకు పండు మిర్చి దొరికితే అది దాంతో కూడా చేసుకోవచ్చు కదా. అది కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. పండు మిర్చి కొంచెం అంటే కారం కొంచెం తక్కువగా ఉంటుంది కదా. మనకి రెడ్ చిల్లీ పేస్ట్ కూడా దొరుకుతుంది కదా రాజు గారు, అంటే మామూలుగా చైనీస్ సాసెస్ మిక్స్ చేసింది దొరుకుతుంది. అదైనా వేసుకోవచ్చు, లేదా చిల్లీ ఫ్లేక్స్ అయినా. చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అదైనా బాగానే. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం వెనిగర్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలా? ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎండింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత చిల్లీ సోయా సాస్, ఓకే, చిల్లీ సాస్, అలాగే టొమాటో సాస్ అండి. సో కొంచెం ఈ టమాటో సాస్ తాలూ కొంచెం లైట్ ఆ పులుపు స్వీట్నెస్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. ఓకే. సో ఇక్కడ వాటర్ యాడ్ చేసేదాన్ని. సో ఇది కొద్దిగా మరగాలి మనకు. సో ఈలోపు కార్న్ఫ్లోర్ మిక్చర్ రెడీ చేసుకున్నాం. కోసం సో అవి రెడీ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కొద్దిగా వాటర్ తీసుకుని కార్న్ఫ్లోర్ అంటే మిక్చర్ రెడీ చేస్తున్నాను మనం థిక్నింగ్ కోసం. సో కొద్దిగా వాటర్ తీసుకున్నాం. సో దాంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్. సో మనకి ఇంత అంటే వెట్గా అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ ఈ కాలీఫ్లవర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు దానికి ఫుల్గా మనం కోటింగ్. ఓకే. సో ఆ థిక్నింగ్ అనేది కొంచెం దగ్గరకు వస్తుంది, చూసుకొని యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్. ఓకే, సరిపోతుందండి. ఓకే. సో దీంట్లో ఇప్పుడు మనం వేయించుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకోవాలి. సో దీంట్లో కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది. సో ఆ గ్రేవీలో సో ఎలాగో వేడి మీద వేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఇక్కడే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే. సో లేదా స్ప్రింగ్ ఆనియన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో రెడీ అండి, సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. చిల్లీ గోబీ రెడీ అండి. నైస్, మంచి గుమగుమ. యా, బాగుంది. ఓకే అండి, మరి చిల్లీ గోబీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు చిల్లీ గోబీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ గోబీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పనివ్వాలి. ఆ తర్వాత వేయించిన కాలీఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ గోబీ రెడీ.